మోస్ట్ వాంటెడ్ మిస్టర్ ఏ నీ నుంచి మేము వినాలనుకుంటున్నాం. అనగనగా అనగనగా కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి. ఓ కుంటి జింక, చిట్టి కుందేలు ఆ అడవిలోకి అడుగుపెట్టాయి. ఒక జీవి మరో జీవిని నమ్మి సాగించే ప్రయాణం ఇది. వెళ్ళేదారిలో కుందేలు పిల్ల ఓ ప్రశ్న అడిగింది. ఒంటరిగా ప్రయాణం చేయలేమంటే ఏదైనా ప్రమాదమా ఏంటి ఇక్కడ? దానికి సమాధానంగా జింక ఇలా బదులిచ్చింది. ప్రమాదం ఏం కాదు కానీ ప్రమాదకరమైన మృగాలు ఉంటాయి. మృగాలను మించిన ప్రమాదం కోసం ఆ రెండు మాట్లాడుకున్నాయి. మనిషి ప్రాణానికి మనిషి అసలైన ప్రమాదకరం. ఈ జంతువులు అంత ప్రమాదకరం కాదు. అది కూడా నిజమేలే బ్రదర్. ఈ అడవుల్లో మనుషుల కన్నా ప్రమాదకరమైంది ఇంకోటి ఉండదు అనుకుంటున్నా. జింక తన ప్రేమ కథను చెప్పింది. నేను చేసే పని మంచిగా చెడ్డగా చూడు. నన్నుగా అర్థం చేసుకున్న మంచి మనసుతో. కుందేలు అమాయకంగా జింకను అడిగింది. ఏంటి బ్రదర్, పేరుతో మొదలెట్టి ఈ ప్రియురాల వరకు చెప్పేస్తున్నాం. జింక ఓ నవ్వు నవ్వి సమాధానం ఇచ్చింది. చెప్పడం మొదలెడితేనే కదా పరిచయాలు బంధాలుగా మారుతాయి. జింక చెప్పిన కథ విన్నాక కుందేలు ఊరుకుంటుందా? అది కూడా దానికి కథ చెప్పడం ప్రారంభించింది. కాలేజ్లో తను చాలా సింపుల్ ఉంటుంది. పాపం అవస్థపడుతూ ఆ కొండదారులో ఎందుకు వెళ్తుందా అని కుందేలు చెప్పింది. మా లవ్ మ్యాటర్ తను వాళ్ళ నాన్నతో చెప్పేసింది. ఆయన నాతో మాట్లాడాలని అన్నారు. అవునా? మాట్లాడారా? ఏమన్నారు? ఆయనతో మాట్లాడడానికేగా ఎంత అవస్థ పడేది. అడవికి ఆబెల వైపున తన కోసం కాచుకున్న ప్రమాదం గురించి జింక చెప్పుకుంది. కనిపిస్తే చంపడానికి చాలా మంది తిరుగుతున్నారు. వాళ్ళకి కనిపించకుండా నేను తిరుగుతున్నాను. దారంతా కొండలు, ఎర్రటి ఎండలు ఆయాసపడుతూ నడక సాగించాను. భయాల కోసం బాధ్యతల కోసం మాట్లాడుకుంటూ అవి చేరాల్సిన గమ్యానికి దగ్గరయ్యాయి. ఒకదానికొకటి వీడ్కోలు చెప్పుకున్నాయి. మళ్ళీ కలుద్దాం. చివరిగా కుందేలు, అన్నీ అనుకున్నట్టయితే మళ్ళీ కలుద్దాం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్లాన్. అప్పుడు జింక కుందేలుకో మాట చెప్పింది. అనుకున్నప్పుడు అవ్వాలంటే అనుకున్నప్పుడే చేసేయాలి. కాదని ఆలోచిస్తే అయ్యే పని కూడా ఆగిపోతుంది. ఇంతేనా? ఇంకా ఏమైనా ఉందా? ఇది జరిగింది మాత్రమే, జరగబోయేది ఇంకా చాలా ఉంది. తప్పించుకున్నాడు. ఐ రిపీట్, మిస్టర్ ఏ తప్పించుకున్నాడు.